పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కొంతిరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. పౌష్టికాహార మాసోత్సవాల నేపథ్యంలో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన జగన్ ను బయట తిరగనివ్వకుండా ప్రజలే అడ్డుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పవిత్ర తిరుపతిని అపవిత్రం చేసిందని ఆరోపించారు. ఏదైతే 100 రోజుల పరిపాలన ఏ రకంగా జరిగింది అనే విషయం మీద గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనందరం కూడా బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు మేము అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో. 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరి మీద 2,40,000 రూపాయలు మీ ఒక్కొక్కరి మీద అప్పు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విలువైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర నుంచి, విద్యాలయాల దగ్గర నుండి, పార్కుల దగ్గర నుండి, తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విలువైనటువంటి ఆస్తిని కూడా వదలకుండా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, లేదా వేలంపేట పెట్టి అమ్మేసినటువంటి పరిస్థితి, దుస్థితి గత 5 సంవత్సరాలలో.